బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఎస్ఐఆర్ పై సుప్రీంకోర్టులో ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళందరికీ ఎదురుదెబ్బ. ఇప్పుడు సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. ఎస్ఐఆర్ని ఆపలేమని ధర్మాసనం తీర్పునిచ్చినట్టు తెలుస్తుంది. బీహార్ ఎన్నికల ముందు ఎస్ఐఆర్ ద్వారా దాదాపు 50 నుంచి 60 లక్షల ఓట్లని అక్కడ తీసేశారు. ఎవరి పేరు మీద అయితే 2-3 ఓట్లు ఉండడం, ఇటు బంగ్లాదేశ్కి సంబంధించి కొంతమంది ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఓటు తీసుకున్నారో వాళ్ళ ఓట్లు తీసేయడం, అలాగే డిఫరెంట్ కాన్స్టిట్యున్సీల్లో కావచ్చు వేరే వేరే చోట డూప్లికేషన్స్ ఉండడం, మొత్తానికైతే ఈ ఓట్ల లెక్కింపు ఖచ్చితంగా చేయాలి, దాంట్లో సరిలేని ఓట్లను తీయాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ని తీసుకొచ్చింది. ఆ ఎస్ఐఆర్ని ఆపాలని పిటిషనర్లు సుప్రీంకోర్టులో వాళ్ళు దాఖలు చేసిన దానిపై ఇవాళ సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ కొనసాగుతూనే ఉంటుంది, దానికి స్టే ఇవ్వలేము అని చెప్పేసి సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఈసీకి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా జారీ చేసింది. ఇటు ఫేజ్ 2 గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే కనుక ఫేజ్ 2లో 12 రాష్ట్రాల్లో ఓటరు జాబితా సవరణ చేపట్టాలని ఈసీ డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు ఎస్ఐఆర్ని ఆపాలంటూ పిటిషన్ దాఖలు చేసింది అఖిలపక్షం. ఖచ్చితంగా ఎస్ఐఆర్ని ఆపాలని వీళ్ళంటున్నారు ప్రతిపక్షాలు. ఇటు ఎస్ఐఆర్ని ఆపాల్సిన అవసరం లేదు, దాన్ని కొనసాగించాలి, ఎస్ఐఆర్ని ఓటర్ జాబితాని సవరణ చేస్తేనే కదా అవసరం లేని ఓట్లు, లేకపోతే డూప్లికేట్ ఓట్స్, లేకపోతే అలాగే మిస్టేక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తొలగించవచ్చు. ఇప్పుడు రానున్న రోజుల్లో ఒక పక్కన మనం చూస్తే ఇటు డీలిమిటేషన్ని తీసుకొచ్చి మరి సీట్లను కూడా పెంచే అవకాశం ఉంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సీట్లను పెంచే అవకాశం ఉంది. అలాగే జమిలీ ఎలక్షన్స్ రానున్న రోజుల్లో మరి జమిలీ ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేద్దామని కేంద్ర ప్రభుత్వం ఆలోచన కూడా చేస్తుంది. కాబట్టి మొత్తం మీద ఎస్ఐఆర్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం, అలాగే ఇప్పుడు బీజేపీ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ప్లాన్ చేస్తుంది. గతంలో ఎప్పుడు జరగని విధంగా ఎస్ఐఆర్ ద్వారా ఓట్ల జాబితాలో ఉన్న పేర్లు, దాంట్లో ఉన్న డేటాని అంతా సవరిస్తున్నారు. ఒక్కసారిగా రీషఫుల్ చేసి అవసరం లేనివన్నీ తీసేయడం వల్ల దీనివల్ల ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్లో మెరుగుపడుతుంది అవకాశాలు. ఇటు ప్రజలకి కూడా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు అన్న విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంటుందని చెప్పేసి మొత్తం మీద డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇటు ఈసీకి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను ఇచ్చింది. ఏమని? ఎస్ఐఆర్కి సంబంధించి ఫేజ్ 2లో 12 రాష్ట్రాలను చేయబోతున్నారు కదా, దానికి సంబంధించి వివరణ ఇవ్వండి, ఎందుకు ఆపకూడదు అన్నదానికి కూడా స్టేట్మెంట్స్కి సంబంధించి కూడా ఈసీ నుంచి కూడా కొన్ని స్టేట్మెంట్స్ని అయితే ఇటు సుప్రీంకోర్టు అడుగుతుంది. మొత్తం మీద ఎస్ఐఆర్ని ఆపాలి అని ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో అఖిలపక్షానికి సంబంధించిన వాళ్ళు, ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరికీ ఇప్పుడు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఎస్ఐఆర్ని ఇప్పుడు 12 రాష్ట్రాల్లో కండక్ట్ చేయబోతున్నారు. ఎస్ఐఆర్పై మీ అభిప్రాయాలు ఏంటి? ఓట్ల జాబితాని సవరించాలా? గతంలో ఎప్పుడో సవరించిన ఆ సవరణలని ఇప్పుడు మళ్ళీ ఆ చేంజెస్ని తీసుకురావడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండబోతున్నాయి, లేకపోతే ఎలాంటి నష్టం జరగబోతుంది అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మొత్తం మీద అయితే ఇటు సుప్రీంకోర్టు ఒక సెన్సేషనల్ డెసిషన్ అయితే తీసుకుంది. ఎస్ఐఆర్ని ఆపాల్సిన అవసరం లేదు అని చెప్పుకొస్తుంది. పాజిటివ్గానే ఉంది, ఇటు గవర్నమెంట్ పాజిటివ్గా ఉంది, ఇటు సుప్రీంకోర్టు పాజిటివ్గానే ఉంది, ఇటు రూలింగ్ పార్టీ బీజేపీ పాజిటివ్గానే ఉంది. కానీ ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళు మనం చూస్తే ఇటు గతంలో కూడా ఇటు పార్లమెంట్ దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు, అలాగే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కూడా ప్రొటెస్ట్ చేశారు. ఇది రాజ్యాంగబద్ధంగా కరెక్ట్ కాదు, దీన్ని ఖచ్చితంగా ఆపాలని చెప్పారు. ఇటు బీహార్ ఎన్నికల కంటే ముందు దాదాపు 50 నుంచి 60 లక్షల పైవేడి ఓట్లని అక్కడ తొలగించారు. అదంతా అక్కడ ఎలక్షన్స్ గెలవడానికి ప్రభుత్వం చేస్తున్న పని. ఈసీ సక్రమంగా తన పని చేయట్లేదు అని చెప్పేసి రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున్ ఖార్గే కావచ్చు, అలాగే ఇతరులు ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇప్పుడు వాళ్ళందరికీ ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవాలి ఇండియా కూటమికి, ఎస్పెషల్లీ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. కాంగ్రెస్ పార్టీతో పాటు అలయన్స్ ఉన్న పార్టీలందరికీ ఇప్పుడు ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఎస్ఐఆర్ ద్వారా మరి ఉపయోగాలు జరుగుతున్నాయా లేదా? అసలు ఇండియాలో మన డెమోక్రటిక్ కంట్రీలో ఎలక్షన్స్లో అవకతవకలు జరిగే అవకాశం ఉందనుకుంటున్నారా? ఇటు రిగ్గింగ్ చేసే అవకాశం ఉందనుకుంటున్నారా? రిగ్గింగ్ చేసిన ఎన్ని కాన్స్టిట్యున్సీలో చేయొచ్చు, ఎన్ని పోలింగ్ బూత్లో చేయొచ్చు అనుకుంటున్నారు? అసలు అది పాసిబుల్లా?
ఎలక్షన్ కమిషన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా చెప్తుంది అసలు అలాంటి అవకాశం లేదు. ఎలక్షన్స్కి వాడుతున్న ఈవీఎం మెషిన్స్లో ఎటువంటి లోపాలు లేవు, దాన్ని ఎవరు స్కామ్ చేయలేరు, దాన్ని ఎవరు రిగ్ చేయలేరు అని చెప్పుకొస్తున్నారు. ప్రతి ఎలక్షన్ బూత్లో కూడా మనం చూస్తే అన్ని పార్టీలకు సంబంధించిన బూత్ మెంబర్స్ ఉంటారు. సో అక్కడికి ఎవరు ఓటు వేయడానికి వస్తున్నారు, ఏం చేయడానికి వస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆ లిస్ట్లో క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఆ పర్సన్ ఆ లొకాలిటీకి సంబంధించి లేకపోతే ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించకపోతే వెంటనే వాళ్ళని బయటికి పంపించే అవకాశం కూడా ఉంటుంది. ఈ బ్యాలెట్ బాక్సులు ఆ పోలింగ్ బూత్కి వచ్చినప్పుడు కానీ, ఆ ఈవీఎం మెషిన్స్ వచ్చినప్పుడు కానీ అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తుల ముందే వాటిని ఓపెన్ చేస్తారు, అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తుల ముందే వాటిని లాక్ కూడా చేస్తారు. ఇంత పగడ్బందీగా మేము ఎలక్షన్స్ని రన్ చేస్తున్న సమయంలో ఇప్పుడు ఎస్ఐఆర్ చేపట్టొద్దు అని ఎందుకు చెప్తున్నారు అని ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా వాదిస్తుంది. గతంలో కూడా ఇటు ఇండియా కూటమికి సంబంధించి వాదనలని తోసిపుచ్చింది. మా దగ్గర ఎలాంటి లోపాలు లేవు. సో దీనిపై మీ అభిప్రాయాలు ఏంటి? ఒకవేళ నిజంగా లోపాలే ఉంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఎల్లకాలం ప్రభుత్వంలో ఉండాలి కదా, అది రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు. సో ప్రభుత్వాలు ఎందుకు మారుతున్నాయంటే ప్రజల తీర్పుని ఎలక్షన్ కమిషన్ కరెక్ట్గా క్లియర్గా చూపించగలుగుతుంది కాబట్టే మారుతున్నాయని అభిప్రాయపడుతున్నారు ఎక్కువ మంది. సో దీనిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు ఏంటి? ఎస్ఐఆర్ని కొనసాగించాలా? ఎస్ఐఆర్ ద్వారా ఏమన్నా అవకతవకలు జరిగే అవకాశం ఉందా? లేకపోతే ఎలక్షన్స్ సక్రమంగా జరిగే అవకాశం ఉందా? రానున్న రోజుల్లో ఇటు జమిలీ ఎలక్షన్స్ కావచ్చు, అలాగే రానున్న రోజుల్లో డీలిమిటేషన్ కనుక చేస్తే ఎక్కువ శాతం ఇటు ఎమ్మెల్యే ఎంపీస్ సీట్లు కాన్స్టిట్యున్సీలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద దీనిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే